హాయ్ హలో వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 40. అమ్మ మైథిలి, దాని గురించి మర్చిపో అని నేను మాటల్లో చెప్పినంత ఈజీ అయితే కాదు నువ్వు మర్చిపోవడం. నాకు తెలుస్తుంది. కాకపోతే అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా జరగాల్సిన వాటి గురించి ఆలోచించడం మంచిది. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నిన్ను మోసం చేసిన వీర్ గురించి కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి. అర్థమవుతుందా తల్లి? నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జరిగిన వాటిలో నుంచి బయటకు వస్తే బాగుంటుంది అంటూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు దివిత్. అప్పుడే సుగుణ గారు అక్కడికి రావడంతో ఇక సైలెంట్ అయిపోయాడు. మైథిలి, ముందు కొంచెం అన్నం తిని మళ్ళీ టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అంటూ ప్రేమగా కూతురికి తినిపించి టాబ్లెట్స్ కూడా దగ్గరుండి వేయించారు. నేను కొంచెం సేపు పడుకుంటానమ్మా. అన్నయ్య, మీరు కూడా వెళ్ళి తినేయండి, ఇప్పటికే చాలా లేట్ అయింది కదా అంటూ చెప్పడంతో సరే తల్లి, మేము తింటాం, నువ్వు పడుకో అంటూ తను పడుకున్నాక లైట్ ఆఫ్ చేసి బయటికి వచ్చారు ఇద్దరు. నువ్వు కోడల్ని తీసుకొని కిందకి రా, సరేనా అంటూ చెప్పడంతో తిరిగి రూమ్లోకి వెళ్ళాడు దివిత్. మంచం మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న చందన కనిపించింది దివిత్కి. ఇదేం ఆలోచిస్తుంది అంతలా అనుకుంటూ, ఏంటి మేడం, ఏం ఆలోచిస్తున్నారు అడిగాడు ఆమె పక్కన కూర్చుంటూ. దివిత్ భుజం మీద తలవాల్చి, నాకు ఇప్పటికీ జరిగింది మొత్తం నిజం అంటే నమ్మకం కలగడం లేదు దివిత్. మనం ఒక్కసారి రణ్వీర్ గారికి ఛాన్స్ ఇచ్చి చూస్తే. ఛాన్స్ ఇచ్చి చూస్తే ఏంటి ఛాన్స్ ఇవ్వడం? చందన, నన్ను నీ మీద అరిచేలా చేయొద్దు. ఇంకొక ఛాన్స్ ఇస్తే వాడు మైథిలిని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డని, ఇద్దరిని చంపేస్తాడు. వాడు మాట్లాడిన మాటలు మర్చిపోయావా? రికార్డింగ్ విన్నావు కదా నువ్వు కూడా అడిగాడు దివిత్. విన్నాను, కాకపోతే అంటున్నా తన మాటలని మధ్యలోనే ఆపేస్తూ, ఇక చాలు చందన, నువ్వు ఇంకొక్కసారి వాడి పేరు కూడా ఎత్తే ధైర్యం చేయొద్దు. వీలైతే నీ ఫ్రెండ్ మనసు కాస్త డైవర్ట్ చేయి, అర్థమవుతుందా అడిగాడు దివిత్. ఆ మాటకి ఏం సమాధానం చెప్పకుండా ఉండిపోయింది చందన. ఏంటి అర్థమవుతుందా? నాకు తెలుసు నా ఫ్రెండ్ని ఎలా చూసుకోవాలో అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది చందన. అనవసరంగా దీని మీద కోపం చూపిస్తున్నా అనుకుంటూ తన మొబైల్ తీసుకుని చందనకి సారీ అని టెక్స్ట్ చేసి కిందకి వెళ్ళిపోయాడు. మెట్లు దిగుతున్న చందనకి మెసేజ్ నోటిఫికేషన్ రావడంతో ఫోన్ ఆన్ చేసి చూసింది. దివిత్ నుంచి సారీ అని మెసేజ్ ఉండడం చూసి ఒక సెకండ్ నవ్వుకొని వెనక్కి తిరిగింది. ఇంట్లోనే కదా ఉన్నాను, అదేదో భోజనం అయిపోయాక పైకి వచ్చాక అయినా చెప్పొచ్చు కదా నవ్వుకుంటూ భర్త వైపు చూస్తూ అడిగింది. సర్లే పద అంటూ భార్యని తీసుకొని కిందకి వెళ్ళాడు. ఇక భోజనం అయిపోయాక కొంచెం సేపు అక్కడే కూర్చొని మాట్లాడుకొని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. దివిత్, నేను కొన్ని రోజులు మైథిలి రూమ్లో పడుకోనా? అంటే నేనుంటే ఏదో ఒకటి మాట్లాడి అలా దాని మూడ్ డైవర్ట్ చేస్తాను, అందుకే అడుగుతున్నాను. సరే చందన, వెళ్ళు అన్నాడు దివిత్ నవ్వుతూ. నిజంగానేనా? అయినా ఇంకా నేనే చెప్దామనుకున్నా. జాగ్రత్త, గుడ్ నైట్ అంటూ భార్యని పంపించి డోర్ దగ్గరికి వేసుకొని మంచం మీద వాలాడు. ఎలా చేయగలిగావరా ఇలా? నీలాంటి వాడితోనే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ చేసింది అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. లేదు, జీవితంలో నీ నీడ కూడా నా చెల్లి మీద, తనకి పుట్టబోయే బేబీ మీద పడనివ్వను అనుకున్నాడు దివిత్. ఇక ఈ ఆలోచనల మధ్యనే ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు. మైథిలి రూమ్ డోర్ తీసుకొని లోపలికి వచ్చింది చందన. లైట్ ఆన్ చేసి చూసేసరికి పడుకుని ఏడుస్తూ ఉన్న మైథిలి కనిపించింది. మైదు అంటూ కంగారుగా తన దగ్గరికి వెళ్ళింది చందన. చందన రావడం చూసి తన కన్నీళ్లు తుడుచుకొని చందన వైపు చూస్తూ, అయినా నువ్వేంటిక్కడ? నేను టాబ్లెట్స్ అన్నీ వేసుకున్నాను కదా అడిగింది మైథిలి అయోమయంగా. నేనిక్కడ నీతో పాటు పడుకోవడానికి వచ్చా చెప్పింది చందన. మరి అన్నయ్య? నువ్వు అన్నయ్య దగ్గర కదా, నువ్వు వెళ్ళి అన్నయ్య దగ్గరే ఉండు, నన్ను నేను హ్యాండిల్ చేసుకోగలను, నేను మరీ అంత వీక్ కాదు అంది మైదు. నువ్వు వీక్ కాదు, కాకపోతే నేను ఇక్కడికి రావాలి అనిపించింది,
వచ్చాను. ఏమైంది? రాకూడదా? సర్లే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అంది చందన. వద్దులే రా అంటూ చెప్పడంతో వెళ్ళి మైథిలి పక్కన పడుకొని తనతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఇక మెల్లగా తనని ఆ బాధలో నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది చందన. మైథిలి కూడా బాగా ఏడవడం వల్ల అలాగే జర్నీ చేయడం వల్ల చందనతో మాట్లాడుతూనే పడుకుండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ తనని తీసుకొని అక్కడే ఒక మంచి హాస్పిటల్లో ఫేమస్ గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు సుగుణ గారు ఇంకా చందన. ఆవిడ మైథిలి కండిషన్ పూర్తిగా చెక్ చేసి తనకి కావాల్సిన మెడిసిన్స్ మార్చి ఇచ్చింది ఆమె. అలా రోజులు చూస్తూ ఉండగానే గడిచిపోయాయి. వీరు ఎన్ని విధాలుగా ట్రై చేస్తున్నా కూడా మైథిలి అస్సలు తనతో మాట్లాడటం లేదు. దివిత్ కూడా తనని కలవనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాడు. దివిత్ ఇంకా వీర్ల మధ్య గొడవ జరిగినా కూడా కనీసం తగ్గకపోవడంతో వీర్ అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు ప్రతిసారి. ఇక చూస్తూ ఉండగానే పూర్తిగా నెలలు నిండిపోయాయి మైథిలికి. ఇంకొక వారం రోజుల్లో డెలివరీ డేట్ కూడా ఇవ్వడంతో ఎందుకో కొంచెం భయం పట్టుకుంది తనకి. అమ్మ మైథిలి, నువ్వు అస్సలేం టెన్షన్ పడకు, భయపడకు. ఇది నువ్వు టెన్షన్ పడితే కాంప్లికేటెడ్గా అయిపోతుంది. నువ్వు కొంచెం రిలాక్స్డ్గా ఉంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా హ్యాపీగా నువ్వు బేబీ ఇద్దరూ సేఫ్గా ఉంటారు. అమ్మా, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? మీ అన్నయ్య ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు. నువ్వు అస్సలు కంగారు పడకు, సరేనా? నవ్వుతూ చెప్పారు సుగుణ గారు. అతని ఆస్తి మొత్తం అతని పేరు మీదకి రాసి ఇచ్చేస్తే అప్పుడు నాకు కానీ నా బేబీకి కానీ అలాంటి మోసగాడితో పని ఉండదు. వాడి వల్ల హాని కూడా ఉండదు అంది మైథిలి. సరే తల్లి, ఆ విషయాలన్నీ ఇప్పుడు ఆలోచించొద్దు అన్నారు సుగుణ గారు. అలాగే ఇవన్నీ అయ్యాక నాకు తన నుంచి విడాకులు కావాలి. కానీ నేను మళ్ళీ వాడి మొహం చూడాలి అనుకోవట్లేదు ఏడుస్తూ చెప్పింది మైథిలి. మైథిలి, ఈ టైంలో నువ్వు ఏడవడం అంత మంచిది కాదు. ప్లీజ్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, ఏడవకు అంది చందన. ఇక కొంతసేపటికి దివిత్ రాజ్ గారు కూడా రావడంతో ఇక తన బాధని పక్కన పెట్టి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. ఇంతకీ లోపల నా మేనుకోడలేం చేస్తుంది అడిగాడు దివిత్ మైథిలి బేబీ బంప్ మీద చేయి పెట్టి. దివిత్ చేయి పెట్టగానే తన్నింది లోపల బేబీ. అరే, నీకప్పుడే మావి అంటే అంత ఇష్టమా అంటూ మాట్లాడుతూ ఉన్నాడు దివిత్. కాదు, బయటకొచ్చాక నేను ఫుట్బాల్ ఆడుకుంటుంది అంట, అందుకే సింబాలిక్గా ఇప్పటి నుంచే తంతుంది అన్నారు సుగుణ గారు. పర్లేదు, నా మేనుకోడలు కదా అన్నాడు దివిత్. చందన కూడా నవ్వుతూ ఉంది. ఇక చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోయాయి. ఇక ముందు రోజే తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు దివిత్ వాళ్ళు. హలో చందన, ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అడిగాడు వీర్. అన్నయ్య, అది హాస్పిటల్లో, కానీ దివిత్ కూడా ఇక్కడే ఉన్నాడు. చాలా జాగ్రత్తగా రా అన్నయ్య, అస్సలు దివిత్ కంటపడకు అంది చందన. సరేరా, జాగ్రత్తగా ఉంటాను, బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు వీర్. ఇక వెంటనే తను ఉంటున్న ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. హాస్పిటల్లోకి వెళ్ళకముందే వేరే డాక్టర్ని కలవడంతో అతను ఒక డాక్టర్స్ ఆపరేషన్ సూట్ లాంటిది ఇవ్వడంతో అది వేసుకొని హెయిర్కి కూడా క్యాప్ వేసుకొని ఫేస్ కనిపించకుండా ఫేస్ మాస్క్ వేసుకొని లోపలికి వచ్చాడు. ఇక డెలివరీ డేట్ ఇచ్చిన ఒక 7 గంటల ముందు నుంచే తనకి నొప్పులు స్టార్ట్ అవ్వడంతో డాక్టర్స్ 2-3 అక్కడికి వెళ్ళారు. వాళ్ళతో పాటే ముందుగానే వెళ్ళడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్న మన వీర్ బాబు కూడా అక్కడికి వెళ్ళాడు. లోపల ప్రసవ వేదన అనుభవిస్తూ ఉన్న తన భార్యని చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వీర్కి. మైథిలికి నార్మల్ డెలివరీ కోసం ట్రై చేశారు, కానీ అది అవ్వకపోవడంతో ఎనెస్థీషియా ఇచ్చి సిజరిన్ ద్వారా బేబీని బయటకి తీశారు. సార్, ఇదిగోండి మీకు పాప పుట్టింది అంటూ వీర్ చేతిలో పాప పెట్టింది ఆ డాక్టర్. పాప ఏడుపు చూసి నా వీర్ బాగా ఏడ్చాడు. లవ్ యూ ప్రిన్సెస్, లవ్ యూ సో మచ్. నువ్వే నన్ను మీ మమ్మీని కలపాలి. డాడీ మారిపోయాడు అని నువ్వే మీ మమ్మీకి అర్థమయ్యేలా చెప్పాలి. మమ్మీని తీసుకొని నువ్వే డాడీ దగ్గరికి రావాలి. అలాంటి రోజు తొందరలోనే రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ప్రేమగా మరొకసారి తన నుదుటిన ముద్దు పెట్టుకొని తిరిగి డాక్టర్ చేతిలో పెట్టాడు. సార్, ఇంకా మీరు వెళ్ళండి, మళ్ళీ దివిత్ గారు వాళ్ళు చూస్తే
నాకు ప్రాబ్లం అవుతుంది అంటూ రిక్వెస్ట్ చేస్తూ చెప్పడంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీర్. డాక్టర్ బేబీని క్లీన్ చేసి బయటికి తీసుకొని వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్, ఆమెకి పాప పుట్టింది చెప్పింది ఆవిడ ఆ పాపని దివిత్ చేతిలో పెడుతూ. చెప్పానా నాకు మేనకోడలే పుడుతుంది అని? నువ్వే మేనల్లుడు అన్నావు, చూడు ప్రిన్సెస్ పుట్టింది భార్య వైపు చూస్తూ చెప్పాడు. సర్లే ఎవరో ఒకరు అంటూ ఉండగానే సడన్గా ఉన్నట్టుండి ఒళ్ళు విసిరినట్టు అనిపించడంతో అక్కడే చైర్ మీద కూర్చుండిపోయింది. అమ్మ చందన, నువ్వు బాగానే ఉన్నావు కదరా అడిగారు సుగుణ గారు. లేదత్తమ్మా, ఒక 2 డేస్ నుంచి కళ్ళు తిరుగుతున్నట్టు ఒళ్ళు విసిరినట్టు అనిపిస్తుంది అనగానే, మరి చెప్పాలి కదా ఆగు అని చెప్పి వెంటనే డాక్టర్ని పిలిచి చెక్ చేయమని చెప్పారు. ఆవిడ తన పల్స్ అది చెక్ చేసి కంగ్రాచ్యులేషన్స్ షీస్ ప్రెగ్నెంట్ అంది ఆమె. అది విన్న అందరి ఆనందాలు డబుల్ అయిపోయాయి. పాప పుట్టిన వేళ విశేషం అన్నారు రాజ్ గారు. ఇక నుంచి ఈ పాప మన ఇంట్లో కొత్త వెలుగులు తీసుకొస్తుంది అన్నాడు దివిత్. ఇక పాపని సుగుణ గారు తీసుకోవడంతో భార్య దగ్గరికి వచ్చాడు దివిత్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.